హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 39. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఏం మాట్లాడుతున్నావు మామ్ నువ్వు? నువ్వు ఎక్కడ పుట్టినా సరే నువ్వు నా మమ్మీవి కాబట్టి నేను నిన్ను ఎప్పటికీ హేట్ చేయలేను అంటాడు విహాన్. ఓ, రియల్లీ? నేను మీ మమ్మీని కాబట్టి నువ్వు నన్ను హేట్ చేయలేకపోతున్నావు. బట్ నేను కూడా నువ్వు హేట్ చేస్తున్న చోటే కదా పుట్టి పెరిగి వచ్చింది. నేనేమీ సిటీ అమ్మాయిని కాదు కదా నీకు నచ్చడానికి అని వెటకారంగా అడిగారు జానకి గారు. ఆవిడ మాటల్లో తేడా అర్థమవుతున్న విహాన్ ఆమె వైపే చూస్తూ, మామ్, నీకు ఆ విలేజ్ గర్ల్స్కి తేడా లేదా ఏంటి? నువ్వు అప్పుడెప్పుడో విలేజ్లో పుట్టి పెరిగి ఉండొచ్చు. బట్ వన్స్ నీకు పెళ్ళి అయ్యి సిటీకి వచ్చేసిన తరువాత నువ్వు టోటల్గా చేంజ్ అయ్యావు కదా. నీకు సిటీ లైఫ్ అంటే ఏంటో తెలుసు, సిటీ కల్చర్ ఏంటో తెలుసు, ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలుసు. పార్టీస్, బిజినెస్ రిలేటెడ్ ఒకటేంటి, అన్నీ మేనేజ్ చేయగలవు. నీలో చాలా టాలెంట్ ఉంది మామ్. నిన్ను నువ్వు ఆ పల్లెటూరి మట్టి పిసుక్కునే మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నీకు వాళ్ళకి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇంకెప్పుడు నిన్ను నువ్వు వాళ్ళతో కంపేర్ చేసుకోకు. వినడానికి కూడా నాకు నచ్చడం లేదు అని మొహాన్ని అసహనంగా పెట్టి చెప్తాడు విహాన్. ఓహ్, అవునా? మీ మమ్మీకి సిటీ కల్చర్ తెలుసు. తను టాలెంటెడ్ కాబట్టి నీకు మీ మమ్మీ అంటే ఇష్టం. ఇవన్నీ నాలో లేకుంటే నీకు నేనంటే కూడా ఇష్టం ఉండదు కదా విహాన్. వాళ్ళలానే నన్ను కూడా హేట్ చేసేవాడివి ఏమో కదా అని విరక్తిగా నవ్వుతారు జానకి గారు. ఆవిడ అడిగిన ప్రశ్నకి విహాన్ దగ్గర టక్కున చెప్పడానికి ఎలాంటి సమాధానం లేకపోవడంతో అతని నోరు మూతబడిపోయింది. ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా చూస్తుండిపోయాడు. నిజాలు చెప్తే ఇలానే ఉంటాయి విహాన్. మనకి వినడానికి చాలా కష్టంగా ఉన్నా మేబీ ఇదే నిజమేమో. నేను కూడా ఏమీ నేర్చుకోకుండా అమాయకంగా నా పెళ్లి కాక ముందు ఉన్నట్టు ఉండి ఉంటే ఖచ్చితంగా నీకు నేను నచ్చి ఉండేదాన్ని కాదు అని నీ మాటల్లో నాకు స్పష్టంగా అర్థమైంది అంటారు జానకి గారు మొహంలో భావం కనిపించకుండా. తన మామ్ అలా మాట్లాడడం ఎందుకో నచ్చని విహాన్, నో మామ్, నేను నిన్ను ఎలా ఉన్నా హేట్ చేసేవాడిని కాదు అంటూ ఇంకేదో చెప్పబోతుండగా జానకి గారు చెయ్యి మాట్లాడొద్దు ఆపు అన్నట్టుగా చూపించి, నా పెళ్ళైన అప్పుడు నేను కూడా నువ్వు హేట్ చేస్తున్న పల్లెటూరి మనిషిని లానే ఉన్నాను విహాన్. నాకు కూడా ఇక్కడ పద్ధతులు అలవాట్లు ఏమీ తెలియవు. అన్నీ చాలా కొత్తగా ఉండేవి. నీకో విషయం తెలుసా? నేను పెళ్ళికి ముందు 10వ తరగతి వరకే చదువుకున్నాను. నేను అంతకుముందు ఎప్పుడు సిటీకి కూడా వచ్చింది లేదు. మొదటిసారి మీ డాడీని పెళ్లి చేసుకున్న తరువాత మీ డాడీతో కలిసి సిటీలో అడుగుపెట్టాను. మొదట్లో అన్నీ చాలా కొత్తగా, వింతగా ఉండేవి నాకు. బట్ ఏ రోజు మీ డాడీ నన్ను హేట్ చేయలేదు. పల్లెటూరి అమ్మాయిని అని కానీ, ఇక్కడ ఏమీ తెలియదు అని కానీ నన్ను చులకనగా చూడలేదు. ఎంతో ఓపిగ్గా తనే దగ్గరుండి ప్రతి చిన్న విషయాన్ని నాకు వివరించారు. ఎక్కడ ఎలా, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, సిటీ కల్చర్ ఎలా ఉంటుంది. అంతెందుకు, మొదట్లో నాకు గ్యాస్ స్టవ్ వెలిగించడం కూడా వచ్చేది కాదు. కారణం, మాకు అక్కడ అప్పట్లో కట్టెల పొయ్యి తప్ప గ్యాస్ స్టవ్ లేదు. తను నా మనసుని అర్థం చేసుకుని అది కూడా తనే నేర్పించారు. ఇలా ఒకటేంటి, కొత్తగా స్కూల్కి వెళ్ళిన విద్యార్థికి టీచర్ గారు అఆల దగ్గర నుండి ఒక్కోటి అన్నీ నేర్పించినట్టుగా మీ డాడీ నాకు గురువుగా మారి ప్రతిదీ నేర్పించారు. తనకి నచ్చినట్టుగా, నలుగురు మెచ్చే విధంగా నా మనసుని నొప్పించకుండా నన్ను ఇలా మార్చుకున్నారు. పెళ్ళి అయిన తరువాత నేను ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక తనే దగ్గరుండి ఇంటర్ చదవడం కోసం కాలేజ్లో జాయిన్ చేయించారు. చదువు మీద నాకు ఉన్న ఇంట్రెస్ట్ చూసి నన్ను డిగ్రీ వరకు ఆయనే చదివించారు. ఆయన అంత ఓపిగ్గా నన్ను తీర్చిదిద్దారు కనుక ఈరోజు మీ అందరి ముందు ఇదిగో
ఒక పల్లెటూరి అమ్మాయిలా కాకుండా ఈ సిటీలో ఉండే మనిషిలా మారిపోయాను. అదే ఆనాడు మీ డాడీ కూడా నన్ను ఒక విలేజ్ అమ్మాయివి, ఏమీ చేతకాదు నీకు అంటూ నన్ను నీలానే హేట్ చేసి ఉంటే ఇన్ని ఇయర్స్ మేము ఇద్దరం ఇంత హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళం కాదు. మా లైఫ్లోకి నువ్వంటూ వచ్చేవాడివే కాదు. ఏదైనా సరే విహాన్, మనం చూసే దృష్టికోణంలోనే ఉంటుంది. సిటీ వాళ్ళే గొప్ప, పల్లెటూరి వాళ్ళందరూ పనికి మాలిన వాళ్ళు, నాలెడ్జ్ లేని వాళ్ళు అనుకోవద్దు. ఇక్కడ వాళ్ళు చేసేవి అక్కడ వాళ్ళు చేయలేనట్టే, అక్కడ వాళ్ళు చేసే పనులు ఒకరోజు కూడా మనం చేయలేము. ఎవరికి తగ్గ టాలెంట్ వాళ్ళకి ఉంటుంది. ఎవరిని చులకనగా చూడకూడదు. నువ్వు సిటీలో పుట్టి పెరిగావు కాబట్టి నీకు ఇక్కడ లైఫ్ అలవాటై ఉండొచ్చు, నచ్చి కూడా ఉండొచ్చు. అందుకని విలేజెస్ని చీపుగా చూస్తానంటే మాత్రం నేను సహించను. వాళ్ళు ఎప్పుడూ ఎవరి చెడు కోరుకోరు, ఉచితంగా ఏమీ ఆశించరు. వాళ్ళ కష్టాన్ని మాత్రమే నమ్ముకుని బతుకుతుంటారు. అలాంటి కష్టజీవుల్ని నువ్వు డర్టీ పీపుల్స్ అంటూ హేళనగా మాట్లాడతావా? నిజంగా ఈ విషయంలో మాత్రం నువ్వు నాకు నచ్చట్లేదు విహాన్. ఇక నుండి అయినా నీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మంచిది. మనుషుల్ని వాళ్ళుండే స్థానాన్ని బట్టి, స్థాయిని బట్టి ప్రేమించకూడదు. వాళ్ళకి ఉండే మనసుని బట్టి, గుణాన్ని బట్టి ప్రేమించాలి. మనుషులకి చదువు కంటే సంస్కారం చాలా గొప్పది. నువ్వు అంటున్న ఆ డర్టీ పీపుల్స్ దగ్గర పెద్ద పెద్ద చదువులు లేకపోయినా కావాల్సిన దానికంటే ఎక్కువే సంస్కారం ఉంటుంది. అది చాలు వాళ్ళ విలువని పెంచడానికి. నేను నా మేనకోడలి మనసు, గుణం, మంచి వ్యక్తిత్వం, సంస్కారం చూశాను కాబట్టే తనని నీ భార్యగా సెలెక్ట్ చేశాను అని తను చెప్పాలి అనుకున్న మాటల్ని అన్నిటినీ సాధ్యమైనంత వరకు చెప్తారు. జానకి గారు మాట్లాడిన మాటలు అన్నీ శ్రద్ధగా విన్న రఘురాం గారు భార్య వైపు ఎంతో ప్రేమగా, అభిమానంగా చూస్తూ, పెళ్ళైన కొత్తల్లో తన భార్య ఎంత అమాయకంగా ఉండేదో, అప్పట్లో తను ఆమెని ఎలా తనకు నచ్చినట్టుగా మార్చుకున్నారో అన్నీ తలుచుకుంటూ, నీలో కూడా నాకు ఆ గొప్ప సంస్కారం నచ్చింది కనుకే ఏరికోరి నిన్ను పెళ్లి చేసుకుని నాకు నచ్చినట్టుగా మార్చుకున్నాను జాను. నీకు నా మీద అంతే ప్రేమ ఉంది కనుకే నేను చెప్పిన మాట వింటూ ఎదురు ప్రశ్నలు వేయకుండా నేను చెప్పినట్టు నడుచుకుని ఇంత ప్రయోజకురాలివి అయ్యావు. నీలో చాలా టాలెంట్ ఉంది జాను, ఐ నో దట్ అనుకుంటారు మనసులో. విహాన్కి మాత్రం జానకి గారు ఎంత చెప్పినా సరే ఎన్నో ఏళ్ల నుండి హేట్ ఫీలింగ్ పెంచుకున్న ఒక విషయంలో సడన్గా ఒపీనియన్స్ మార్చుకోలేరు కదా. అందుకే జానకి గారి మాటలు అతని మీద, అతని మనసు మీద ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి. ఎవరి కోసమో నేనెందుకు నా ఒపీనియన్స్ని చేంజ్ చేసుకోవాలి? నా లైఫ్ని నాకు నచ్చినట్టుగా బతికే హక్కు లేదా నాకు? నాకు నచ్చిన క్వాలిటీస్ ఉండే అమ్మాయిని నా లైఫ్ పార్ట్నర్గా తెచ్చుకుని సంతోషంగా ఎంజాయ్ చేసే ఛాన్స్ లేదా అని మనసులో అనుకుంటూ, మామ్, నువ్వు ఎంత చెప్పినా సరే నా మనసు మారదు. ఓకే, ఒకప్పట్లో నువ్వు ఎలా ఉన్నా సరే డాడీకి నీ మీద చాలా ప్రేమ ఉంది కాబట్టి నిన్ను తనకి నచ్చేలా మార్చుకున్నాడు. బట్ ఇక్కడ నాకు ఆ అమ్మాయి మీద ఎలాంటి ప్రేమ లేకపోగా ఒక హేట్ ఫీలింగ్ ఉంది. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని తనని చేంజ్ చేసుకునే అంత ఓపిక, తీరిక రెండూ నాకు లేవు. అంత అవసరం కూడా లేదు. నా టైంని అలాంటి వాల్యూలెస్ థింగ్స్ కోసం వేస్ట్ చేయలేను. నాకు నా బిజినెస్ చాలా ఇంపార్టెంట్. నా ఫ్యూచర్ కూడా అంతే ముఖ్యం. నా ఫ్యూచర్ బాగుండాలి అంటే అలాంటి పల్లెటూరి మొద్దులు నా లైఫ్లోకి అసలు అడుగు పెట్టకూడదు. మినిమం చదువు, జ్ఞానం కూడా లేని మట్టి మనిషిని పెళ్లి చేసుకుని నా లైఫ్ని హెల్గా మార్చుకోలేను. నా డెసిషన్లో ఎలాంటి మార్పు లేదు. ఆ పల్లెటూరి మొద్దు మ్యాచ్ని క్యాన్సిల్ చేసేయండి అని కఠినంగా చెప్తాడు విహాన్. విహాన్ హారికాని పెళ్లి చేసుకోను, ఆ మ్యాచ్ క్యాన్సిల్ చేసేయండి అని ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాడు. అతని మాటలకి జానకి గారు ఇప్పుడు ఏం చేస్తారో, ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే
ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.